T20 వరల్డ్ కప్ ఫైనల్ మరి కాసేపట్లో మొదలు కాబోతున్న ఈ మ్యాచ్ కోసం క్రికెట్ ప్రియులు క్షణాన్ని ఒక యుగంలాగా గడుపుతున్నారు. ఈ నేపథ్యంలో అసలు ఆ పిచ్ ఎవరికి కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయి, అహ్మదాబాద్ పిచ్ ఎలా ఉంటుంది అని క్రికెట్ ప్రేమికులు అంచనాలు లెక్కలు వేసుకుంటున్నారు. ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ కోసం అహ్మదాబాద్ స్టేడియంలో మిక్స్డ్ సాయిల్ పిచ్ అనేది మనం చూస్తున్నాం. 70% రెడ్, 30% బ్లాక్ ని రెడీ చేశారు. బౌలర్లకు బౌన్స్ చాలా బాగుంటుంది, అలాగే పేసర్లు కూడా ఇది సహకరిస్తుంది అని చెప్తున్నారు. బ్యాటింగ్ కూడా చాలా అడ్వాంటేజ్ ఉంటుందని, భారీ స్కోర్ కూడా నమోదు కావచ్చు అన్న అంచనాలు వేస్తున్నారు. అలాగే డ్యూ వచ్చే అవకాశం ఉందని, దీంతో టాస్ గెలిచిన జట్టు బౌలింగ్ ఎంచుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటున్నారు. అయితే ఈ పిచ్ ని గత నెలలో సౌత్ ఆఫ్రికా వర్సెస్ కెనడాగా జరిగిన మ్యాచ్ కు వాడారు. సౌత్ ఆఫ్రికా 4 వికెట్లకు 213 పరుగులు స్కోర్ చేసి ఫస్ట్ బ్యాటింగ్ చేసి 57 రన్స్ తేడాతో గెలవడం జరిగింది. సో మరి ఇది బ్యాటింగ్ ఎంచుకునే అవకాశాల పిచ్ గా మారుతుందా? ముందుగా ఎవరు బ్యాటింగ్ తీసుకుంటారు? టోటల్ గా ఈ పిచ్ అయితే మాత్రం ఖచ్చితంగా బ్యాటింగ్ కి అనుకూలంగా, పూర్తి అనుకూలంగా బ్యాటింగ్ ఉంటుంది అని చెబుతున్న నేపథ్యంలో టాస్ లోనే అంచనాలు మించిపోయేలాగా కనబడుతున్నాయి.